హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే ఇలా రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకుంటే మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివేషన్ చూపిస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు సచివాలయంలో వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. సో ఆ శుభవార్త ఏంటంటే, మనకు ఎవరైతే పెన్షన్లు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ప్రతి నెల పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకుని వచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇచ్చి మీరు అప్డేట్ అనేది చేసుకుంటే కనుక మే 1వ తేదీన మీకు పెన్షన్లు అనేవి మీరు డైరెక్ట్గా అక్కడైతే తీసుకుని ఇవ్వడం అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు భర్త చనిపోతే కనుక పెన్షన్ అనేది మళ్ళీ వచ్చేది కాదు. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనకు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. భర్త చనిపోయినా కానీ ఆ పెన్షన్ను భార్యపైకి ట్రాన్స్ఫర్ చేసి సో భార్యకి అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకొని ఎలా పెన్షన్ పొందాలంటే, మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ వివరాలు అనేది మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక అధికారి ఉంటారు. సో వారికి సబ్మిట్ చేస్తే కనుక ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది సో యూజ్ చేసుకొని మీరు పెన్షన్ అనేది పొందవచ్చు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇంకా రిలీజ్ కాలేదు. పెన్షన్లు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనకు ఇంకా డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు. అది త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.